తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, వల్లభనేని వంశీ కస్టడీకి సంబంధించి మరింత సమాచారం ఏంది? వెంకటేష్, ఈ రోజు వంశీని కస్టడీకి తీసుకున్నారు. కొద్దిసేపటి కిందటే విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకొని వైద్య పరీక్షలు ఇక్కడ విజయవాడ జీజీహెచ్ లో చేయించి అనంతరం అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ తీసుకువెళ్తారు. అక్కడ 2 రోజుల పాటు విచారణ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు రేపు విచారణ చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతించింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019 సంబంధించిన ఎలక్షన్ ముందు వీళ్ళు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఆ ఇళ్ల పట్టాలతోనే ఆయన గెలిచారు అనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి. దాని తర్వాత చాలా మంది ఆ ఇళ్ల పట్టాలు తీసుకొని తమ ఇల్లు ఎక్కడో తెలియక అగమ్యగోచరమైన పరిస్థితి ఉంది. వాళ్ళని ఆ పట్టాలతోటి నమ్మించి మోసం చేశారు అనేటువంటి ఆరోపణలతోటి వల్లభనేని వంశీ, ఆయనతో పాటు ఆయన అనుచరులు మరికొంతమంది రంగా తదితరుల పైన కేసులు నమోదయ్యాయి. అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అందులో కొంతమందిని నిందితుల నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళా విచారణ జరిపి కోర్టు అనుమతితోటి మళ్ళీ పోలీసులు దాన్ని విచారణ చేశారు. ఇందులో ప్రధానంగా వంశీ ఆయన అనుచరులు కలిసి ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ నకిలీ ఇళ్ల పట్టాలని తెరపైకి తేటము, అవన్నీ ఎన్నికలకు ముందు ప్రజలకి అందించడం జరిగిందని, దీనివల్ల ప్రజలు మోసపోయారని, ఇల్లు వస్తాయని ఆశతోటి ఆనాడు వంశీకి అండగా నిలిచారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే రకంగా ఇప్పటికే ఈ కేసులే కాకుండా ఇంకా పలు కేసులు ఇప్పుడు నమోదవ్వటం ఈ కూడా కొంత మనకి ఇందులో యాటిట్యూడ్ అంటే ఏ విధంగా వంశీ చేస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ కేసులో అంటే అసలు ఎందుకు వంశీ ఆ విధంగా చేశారు, దానికి ఎవరు చేయమన్నారు, ఏంటి అని అంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి ఇచ్చారు, లబ్ధిదారులకి ఇచ్చారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఏమనే విషయాలన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేందుకు ఇప్పుడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేసి ఎంతమందికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఇచ్చారు అనే విషయాలను కూడా తెలుసుకుంటారు. ఈ రోజు విచారణ ఉదయం 10 గంటలకు కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ విజయవాడ జిల్లా జైలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసేందుకు అనుమతి ఉంటుంది. విచారణ అనంతరం మళ్ళా వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని మళ్ళీ విజయవాడ జిల్లా జైల్లో వంశీని అప్పగిస్తారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.